రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. టిక్ టాక్ యాప్కు సంబంధించి టిక్ టాక్ యాప్పై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ వినియోగదారులకు ఊరటనిస్తూ నిషేధాన్ని ఎత్తివేసిందన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్పై ఈ నెల 3వ తేదీన మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ తీర్పుతో ప్లే స్టోర్ నుంచి యాప్ను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిక్ టాక్ యాప్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. దీంతో టిక్ టాక్ యాప్పై విచారించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం యాప్పై ప్రతినిధులు ఇచ్చిన వివరణతో సంతృప్తి వ్యక్తం చేసింది, నిషేధాన్ని తొలగించింది. యాప్లో అంతర్గత భద్రతపై దృష్టి పెడతామని కోర్టుకు వివరణ ఇచ్చారు టిక్ టాక్ ప్రతినిధులు. టిక్ టాక్లో అశ్లీల నృత్యాలు, అసభ్య వీడియోలను తీసేస్తామని కూడా హామీ ఇచ్చారు. టిక్ టాక్ యాజమాన్యం వివరణతో యాప్పై నిషేధం ఎత్తివేస్తూ తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. టిక్ టాక్ యాప్ తాత్కాలిక నిషేధంతో రోజుకు 4.5 కోట్లు నష్టపోతున్నట్లు టిక్ టాక్ మాతృ సంస్థ తెలిపింది. కంపెనీ ఆర్థిక మూలాలపై ఈ నిషేధం తీవ్రంగా దెబ్బకొట్టినట్లు వెల్లడించింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు నష్టం వాటిల్లినట్లు కూడా సంస్థ స్పష్టం చేసింది. 250 మంది ఉద్యోగుల భవితవ్యం చిక్కుల్లో పడిందని కూడా కోర్టుకు విన్నవించుకుంది. తాజాగా యాప్పై నిషేధం ఎత్తివేయడంతో ఉద్యోగులతో పాటు సంస్థ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి కృష్ణ చైతన్య మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణ చైతన్య, టిక్ టాక్ యాజమాన్యం కోర్టును ఏమని అభ్యర్థించింది? ఎస్ ఈశ్వర్, టిక్ టాక్ యాప్ పైన ఈ నెల 3వ తారీఖున మద్రాస్ హైకోర్టులో మదురై ధర్మాసనం తాత్కాలిక నిషేధాన్ని కూడా విధించింది. ప్రధానంగా అంతర్గత భద్రత, అలాగే అశ్లీల వీడియోలు ఎక్కువగా ఉండి పిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపెడుతుందనే అంశం పైన టిక్ టాక్ పై నిషేధాన్ని విధిస్తున్నట్టుగా కూడా మద్రాస్ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో టిక్ టాక్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 22వ తారీఖున టిక్ టాక్ పై విచారణ జరుపుతున్న విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధానంగా మద్రాస్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పైన తుది తీర్పు ఇచ్చిన తర్వాత ఈ నిషేధం పైన మేము విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు టిక్ టాక్ యాజమాన్యం అలాగే మదురై హైకోర్టులో పూర్తిగా అంటే ఏదైతే డెవలపర్ ఉన్నారో బైట్ డాన్స్ అని టిక్ టాక్ డెవలపర్, ఆ సంస్థ పూర్తిగా కూడా మదురై హైకోర్టులో వాదనలు కూడా వినిపించింది. మద్రాస్ హైకోర్టులో ప్రధానంగా కూడా అశ్లీల ఏదైతే అభ్యంతరకంగా హైకోర్టు వ్యాఖ్యానించిందో అశ్లీల వీడియోలు కానీ అలాగే పిల్లలకు అంతర్గత భద్రతా పరంగా ఎవరినైనా టచ్ చేసి ఈజీగా కూడా మాట్లాడుకునే విధంగా కూడా ఉన్న వాటిపైన కూడా దృష్టి పెడతాము, తప్పకుండా వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డెవలపర్స్ హామీ ఇచ్చారు. ప్రధానంగా కూడా ఏదైతే ఇప్పటి వరకు అశ్లీల వీడియోలు కానీ అలాగే నృత్యాల వీడియోలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా ఒక వారం రోజుల లోపు తీసివేస్తాము అని చెప్పేసి కూడా వివరణ ఇచ్చారు. ఈ వివరణపై సంతృప్తి చెందిన మద్రాస్ హైకోర్టు ఈ నిషేధాన్ని కూడా వేస్తూ తీర్పులు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా కూడా ఇప్పటిదాకా ఏదైతే 100 కోట్ల నష్టం వచ్చిందో ఆ నష్టం మొత్తం కూడా వారికి రేపటి నుంచి కూడా అలాంటి నష్టాలు ఏవి కూడా ఉండకుండా టిక్ టాక్ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. మరొక వైపు 250 మంది ఉద్యోగుల భద్రతకు సంబంధించి కూడా పునరుద్ధరించి వారి కాంటాక్ట్లను కూడా ఇచ్చే విధంగా కూడా టిక్ టాక్ యాజమాన్యం చర్యలు తీసుకోబోతుంది. ఈశ్వర్, దాదాపుగా కూడా 24 కోట్ల మంది యూజర్స్ కూడా టిక్ టాక్ ను యూజ్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి కూడా యాపిల్ అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య. టిక్ టాక్ యాప్ వినియోగదారులకు మద్రాస్ హైకోర్టు తీపి కబురు చెప్పింది. మద్రాస్ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్పై ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించింది. చైనాకు చెందినటువంటి వీడియో షేరింగ్ యాప్పై ఈ నెల 3వ తేదీన మద్రాస్ హైకోర్టు నిషేధం విధించినటువంటి సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో ప్లే స్టోర్ నుంచి యాప్ను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. అయితే టిక్ టాక్ యాప్ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. సంస్థ నష్టపోతోందని తెలిపారు. ఇప్పటికే 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. అదే సమయంలో అశ్లీల వీడియోలు, అసభ్యకరమైనటువంటి వీడియోలు అన్నింటినీ కూడా తొలగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన మద్రాస్ హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.